కిరీటి శ్రీలీల జంటగా వారాహి చలనచిత్రం బ్యానర్ మీద సాయి కొర్రపాటి జూనియర్ అనే సినిమా రూపొందించారు. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన జెనీలియా చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. వైరల్ వయ్యారి సాంగ్ వైరల్ కావడంతో ఈ సినిమా కొంత అటెన్షన్ దక్కించుకుంది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం. జూనియర్ కథ. అభి అలియాస్ కిరీటి కోదండపాణి అలియాస్ రవిచంద్రన్ దంపతులకు చాలా ఆలస్యంగా పుట్టిన బిడ్డ. పుట్టినప్పుడే తల్లిని కోల్పోవడంతో అభిని కోదండపాణి చాలా అల్లారుముద్దుగా పెంచుతాడు. అయితే తన తండ్రికి ఏజ్ గ్యాప్ కాదు, జనరేషన్ గ్యాప్ ఉందనే ఫీలింగ్లో ఉండే అభి తండ్రి ప్రేమను సఫోకేషన్గా ఫీల్ అవుతాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి నుంచి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు. కాలేజ్ పూర్తయ్యి ఉద్యోగానికి వెళ్దామనే సమయానికి తండ్రి మళ్లీ సిటీకి షిఫ్ట్ అవుతాడు. తండ్రికి దూరంగా ఉండాలి అంటే ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో విజయ సౌజన్య అలియాస్ జెనీలియా కంపెనీలో జాయిన్ అవుతాడు. మొదటి రోజే ఆమెతో చిన్నపాటి గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా ఏకంగా ఆమె సీఈఓ కాకుండా అడ్డుకుంటాడు. ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. విజయ సౌజన్య గురించి అభికి తెలిసిన షాకింగ్ విషయం ఏంటి? విజయ సౌజన్య తండ్రి రావు రమేష్ అభికి ఏమవుతాడు? అభి తండ్రి కోదండపాణికి రావు రమేష్కి ఉన్న సంబంధం ఏంటి, చివరికి ఏమైంది అనేది తెలియాలి అంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. గతపరంగా చూస్తే ఇది ఏమాత్రం కొత్తదనం లేని కథ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి సినిమాలు చాలా చూసాం. కాకపోతే సినిమాలో ఉన్న ఎమోషనల్ ఎలిమెంట్, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దీంతో పాటు కాస్త పాసిబుల్గా ఉండేలా కొన్ని ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకున్నారు. అలా అని అద్భుతమని కూడా చెప్పలేము. ఉన్నంతలో ఒక పక్క కామెడీతో, మరో పక్క ఎమోషన్స్ తో సినిమాను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమా స్టార్టింగ్ లోనే అభి పుట్టుక నుంచి అతని కాలేజ్ లైఫ్, ఆ తర్వాత తండ్రి నుంచి దూరంగా పారిపోవడానికి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా చూపిస్తారు. ఎప్పుడైతే సినిమా కథలోకి జెనీలియా ఎంట్రీ ఇస్తుందో అప్పుడు కథంలో వేగం పుచ్చుకుంటుంది. ఆ తర్వాత జెనీలియాకు హీరోకి మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, ఆ గొడవలు చినుకు చినుకుగా గాలివానలా మారి వారి మధ్య దూరం పెరగడం, అలా నడిచాక ఒక డీసెంట్ ఇంటర్వెల్ రాసుకున్నారు. ఇక సెకండ్ హాఫ్ తర్వాత కథ ఊహకు తగ్గినట్లుగానే నడుస్తుండడం మాత్రం సినిమాకు మైనస్ అయ్యే అంశం. పేరుకే శ్రీలీల హీరోయిన్ అన్నట్లు ఉంది. లీడ్ పేరు మధ్య పెద్దగా కెమిస్ట్రీ వర్కౌట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఈ సినిమాకి శ్రీలీల కేవలం ఒక బిగ్ నేమ్ ప్యాడింగ్ గా మాత్రమే ఉపయోగపడింది. కనీసం శ్రీలీల పాత్రకి సరైన క్లోజర్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. నటీనటుల విషయానికి వస్తే ఇది కిరీటికి మొదటి సినిమా అనే ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. నటనలో కానీ, డాన్స్ లో కానీ, ఫైట్స్ లో కానీ చాలా ఈజీగా అనుభవం ఉన్నవాడిలా కనిపించాడు. మరి ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్ డాన్స్ తో పాటు మరో 2 సాంగ్స్ లో కూడా డాన్స్ మెప్పించాడు. ఫైట్స్ లో కూడా స్పార్క్ తో నటించాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు శ్రీలీల పాత్ర పరిమితమే. జెనీలియా ఉన్నంతలో మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు క్యూట్ బబ్లీ రోల్స్ తో మెప్పిస్తూ పర్ఫార్మెన్స్ రోల్స్ తో స్టార్డమ్ అందుకున్న జెనీలియాకు ఈ సినిమా మంచి కంబ్యాక్ మూవీ అయ్యింది. అలానే ఆమెకు టాలీవుడ్ లో మరొక కొత్త డోర్ ఓపెన్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఇక రవిచంద్రన్ కు చాలా కాలం తర్వాత మంచి పాత్ర పడింది. రావు రమేష్ ఎప్పట్లాగే ఉన్నంతలో మెప్పించాడు. ఇక సత్య వైవాహిక ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాని రిచ్ గా ప్రెజెంట్ చేసే ఫీల్ తీసుకురావడంలో సెంథిల్ విజువల్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. సినిమా నిడివి కూడా సాగతీయకుండా చాలా క్రిస్ప్ గా కట్ చేశారు. నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి. ఇది కిరీటికి ఉపయోగపడే సినిమా అవుతుంది. ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాకి మా రేటింగ్ 2.5 out of 5.